చాలా మంది ఉమెన్ లో కామన్ గా సఫర్ అయ్యే ఒక ప్రాబ్లం స్ప్లిట్ ఇయర్ లోబ్యూల్. ఏంటి స్ప్లిట్ ఇయర్ లోబ్యూల్ అంటే, మీరు నోటీస్ చేసే ఉంటారు, చిన్నప్పుడు అందరూ కూడా చెవులు కుట్టించుకుంటా ఉంటారు. మీరు ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత కొంతమందిలో హెవీ రింగ్స్ పెట్టే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఇష్టం హెవీ రింగ్స్ పెట్టుకోవడం. సో ఆ హెవీ రింగ్స్ పెట్టిన వాళ్ళలో కొంత చిన్న ఏజ్ లోనే, అంటే 20s 25s కే ఏదైతే వాళ్ళు మొదలు క్రియేట్ చేసిన హోల్ ఉందో అది స్ట్రెచ్ అయిపోతుంది. ఆ స్ట్రెచ్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ ఆ పైన పెట్టిన ఏదైతే పాయింట్ ఉందో అది కిందకు వచ్చేస్తుంది. చూడటానికి చాలా అబ్నార్మల్ గా కనపడుతుంటుంది. ఇది ఎల్డర్లీ అంటే పెద్దవాళ్ళలో ఇది చాలా కామన్, ఎందుకంటే ఇయర్స్ ఆఫ్ టైం ఉండడం వల్ల స్లోగా గ్రావిటీతోని ఆ కొద్ది వెయిట్స్ కూడా దిగిపోయి ఇక్కడ స్ప్లిట్ అయిపోయినట్టు కనబడుతుంది. ఆ హోల్ స్ట్రెచ్ అయిపోతుంది. ఈ స్ట్రెచ్ అయిన హోల్ని ఏం చేయొచ్చు ప్లాస్టిక్ సర్జరీ అడ్వాన్సెస్తో? ఇప్పుడు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? సో ఫండమెంటల్గా మనం ఒక్కసారి స్ప్లిట్ ఇయర్లోకి వచ్చిన తర్వాత ఇయర్లో ప్లాస్టిక్ సర్జరీలో కంప్లీట్ ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసేసి మళ్ళీ కొత్తది క్రియేట్ చేస్తాం. 99% ఆఫ్ ద టైమ్స్ మనం ప్రీవియస్గా ఉన్న ఏదైతే ఆ డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్లో కాకుండా మనం కొత్తది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇన్ కేస్ కనుక కొంతమంది అది మేము చేసాం అయినా ఫెయిల్ అయింది అంటే, ఈ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమైండొచ్చు అంటే, వాళ్ళు మళ్ళీ కొత్తది కూడా మళ్ళీ పాత ఎక్కడైతే రిపేర్ చేశారో అందులో పెట్టుకుంటారు. అది పెట్టినప్పుడు ఆ స్కార్ కి స్ట్రెంగ్త్ ఉండకపోవడం వల్ల మళ్ళీ మీరు పెట్టిన ఇయర్ రింగ్ ఒక 6 monthsకో 2-3 monthsకో మళ్ళీ కిందకి కట్ అయిపోయి వచ్చేస్తుంటుంది. సో అందుకనే ఖచ్చితంగా న్యూ ప్లేస్ తీసుకోవాలి, లేదంటే ఫ్లాప్ సర్జరీ అంటాం. ఇయర్ లోబ్లోనే మనం ఒక చిన్న ఫ్లాప్ క్రియేట్ చేసి కొత్తగా మళ్ళీ టిష్యూని క్రియేట్ చేసి కొత్త హోల్ క్రియేట్ చేస్తాం. అది కూడా కొంతమందిలో ఎవరికైతే మనకు టిష్యూ షార్టేజ్ ఉందో వాళ్ళల్లో మనం ఈ చిన్న ఫ్లాప్ సర్జరీ వాడతాం. ఇది అందుకనే మీకు ఇట్లాంటి ఇయర్ లోబ్యూల్ కనుక స్ట్రెచ్ అయ్యి ఇలాంటి సమస్యలు ఉంటాయి, ఒకసారి ఆల్రెడీ మీరు చేయించుకొని కనుక ఫెయిల్ అయ్యి ఉంటే ఒకసారి నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదంటే మన రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ అటెంప్ట్ చేస్తే దాన్ని సింపుల్గా ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్తో మనం స్టిచ్లెస్ మెథడ్స్ వచ్చాయి. ఇప్పుడు అంటే స్టిచ్ చేస్తాం కానీ అది 3 రోజుకి అదే పడిపోతుంది. సో మళ్ళీ హాస్పిటల్కి రాకుండా సింగిల్ ప్రొసీజర్లో చేసి అదే టైంలో మళ్ళీ కొత్త మీరు హోల్ క్రియేట్ చేసి పంపించేసేయచ్చు. అన్నీ కూడా ఒకటే సెషన్లో అయిపోతాయి. మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఒకసారి కస్టమర్ కేర్ కానీ సంప్రదిస్తే మీకు ఇది సూట్ అవుతుందా, మీకు ఏ ప్రొసీజర్ సూట్ అవుతుందా అనేది మాత్రం ఒకసారి మీ కన్సల్ట్ అయిన తర్వాత చెప్పగలుగుతాం.